హాయ్ అండి. వెల్కమ్ టు 10 టీవీ. మీ నాగేంద్రాచారి. యాక్చువల్‌గా లక్కీ డ్రా పేరిట కొంతమంది నిర్వాహకులు ఇవి అమాయకుల్ని మోసం చేసే ప్రయత్నంలో కరాటే కిలాడి గారు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నంలో తన పైన దాడి జరిగిందని వార్తలొచ్చాయి. అదే విషయం పైన మనం ఇప్పుడు కరాటే కన్య దగ్గర ఉన్నాము. మరిన్ని విషయాలు తెలుసుకుందాం తనతో మాట్లాడి. నమస్తే మేడం. దాడి జరిగిందా? నిజంగానేనా? అసలు ఏమైంది నిన్న? దాడి ప్రయత్నం అయితే చేశారండి. దాడి చేసే అంత దమ్ము ఆళ్ళకి లేదు గానీ, దాడి చేస్తే కిందేసి కుమ్మేసి వచ్చేస్తాను నేను. ఒక్కటేంటంటే ప్రయత్నం అయితే చేశారు. ఆ ప్రయత్నం చేయడం కూడా దాడితో సమానం. ఆడపిల్ల మీద కనీసం దొంగ చూపులు చూస్తే కూడా కేసు. అంటే చూడకూడని ప్లేస్‌లో చూసాడు. ఇవన్నీ కూడా కేసులు మీరు చాలా చూసే ఉంటారు. అలాంటివి చేశారు. గుచ్చి గుచ్చి చూసారు. గుచ్చి గుచ్చి మాటలన్నారు. ఇవన్నీ దాడి చేసినట్టే. దాడి చేసిందంటే ఆ విధంగా మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా బాధ పెట్టే విధంగా చేశారు. కానీ వాళ్ళని మాత్రం నేను వదలను. వాడు ఎవడైతే ఉన్నారో మెయిన్ ఎవరైతే ఉన్నారో వాడు సైగ చేయంగానే వీళ్ళందరూ రెచ్చిపోయారు. నరేందర్, క్రేజీ బాయ్ నరేందర్ వాడు వాళ్ళందరూ కిందకొచ్చే వరకు కామ్‌గా ఉన్నారు. కిందకి రాంగా నువ్వెవరు? నువ్వు వీడియో తీయడం నా ప్రాథమిక హక్కు అది. నేను వీడియో తీస్తా. ఇప్పుడు నేను కూడా నా యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టుకుంటా. నీకేం ప్రాబ్లమ్? మీ అందరూ తీయట్లేదా? నేను ఎందుకు తీయకూడదు? ఏం తప్పేంటి? పైన కాదు కదా! పైన కూడా మేము వస్తాం చూసే వచ్చేసాం సీన్ ఆఫ్ ఎఫెక్ట్స్. కిందకొచ్చినాక నేను ప్రజలకు పంపించాలి. మీడియాకి ఇవ్వాలి. లేకపోతే నా ఛానల్స్ నేను పెట్టుకుంటా. నువ్వు తప్పు చేస్తే తప్పు లేదు కానీ, నువ్వు చేసే దొంగదంతా బయటికి పెడితే తప్పొచ్చిందా? ఇదా వాడు నువ్వు చెప్పేది? దానికి వాడు ఒక 20 మంది మాఫియాతో కలిపి ఆడి తాలూకా ఫ్రెండ్స్ అంతా చిల్లర గ్యాంగ్ ఉన్నారు అక్కడ. మొత్తం అందరూ వచ్చి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కబుర్లు ఆడందరూ అసలు నేనేదో దొంగ పని చేసినట్టు నేను అక్కడ కూర్చొని ధర్నా కూర్చొని మన ఆదిబట్ల పిఎస్ వాళ్ళు రావాలని కూర్చుంటే అందరూ వచ్చి నా మొహం మీద వీడియో పెడతాడు. అందరూ వచ్చి నా మొహం మీద వీడియోలు తీస్తారు. అవన్నీ తీసుకెళ్ళి ఇన్స్టాలో పెడతామంటారు. పెట్టుకోండిరా భయ్, మీరు ఎక్కడైనా పెట్టుకోండి. అక్కడ ఏం మాట్లాడినా అదే కదా వస్తుంది. దానిలో ఏం తేడా రాదు కదా. నేను ఏం మాట్లాడినా నేను న్యాయం కావాలంటున్నా. మీరు నా మీదకి ఎట్లా దాడి చేస్తారంటున్నా. అంతకుమించి నేనేం అనలేదే. తిడితే మా వాళ్ళని తిట్టుకుంటా. మిమ్మల్ని ఏం తిట్టలే నేను. మిమ్మల్ని ఏం అనలేదు. ఎందుకంటే మా వాళ్ళని తిట్టే హక్కు నాకు ఉంది. ఎందుకంటే మీరు వాళ్ళు తీస్తుంటే మీరేం చేస్తున్నారా చూస్తూ వీడియోలు తీరా అని ఇల్లు తిడతా. మా పిల్లల్ని నేను తిట్టుకుంటా. నాతో వచ్చిన వాళ్ళు వీడియో వాళ్ళు తీస్తున్నప్పుడు మమ్మల్ని మాత్రం ఆపమంటారు పోలీసు వాళ్ళు. వాళ్ళని మాత్రం వీడియో చేయమనరా? వాళ్ళని ఎందుకు ఆపట్లేదు? మరి ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడ ఇద్దరే ఉన్నారు. మిగిలిన వాళ్ళు రాలేదు. వీళ్ళు ఏంటంటే అంతమంది ఒకసారి మీద పడితే ఎవరైనా కంట్రోల్ చేయలేరు కదా అని వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళు పారిపోకుండా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకున్నారు. సో వాళ్ళ మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ వాళ్ళని తీసుకెళ్లడమే వాళ్ళ పని. పంజగుట్లో కేసు అయింది, ప్రొడ్యూస్ చేయాలి, కోర్టుకి తీసుకెళ్ళాలి, ఇదే ఉంటుంది. ఈలోగా వీళ్ళు రివర్స్ అవుతారు, ఇట్లా గొడవకు వస్తారని అనుకోరు కదా. నా బాధ ఎక్కడంటే నేను ఎందుకు ఏడ్చానంటే అందరూ హిందువులు. ఒక వెంకన్న స్వామి మీద ఒట్టు పెట్టి నేను ఒట్టు పెట్టి చెప్తున్నా వెంకన్న స్వామికి ఒట్టు పెడుతున్నా నేను ఇస్తా అని చెప్పేసి అన్న ఆ నరేంద్ర గాడు ఎవరైతే ఉన్నాడో వెంకన్న స్వామి దగ్గరికి వెళ్ళి ఎంత గట్స్రా నీకు, అంతమంది కోట్ల మంది ఆరాధ్య దైవం కలియుగ ప్రత్యక్ష దైవం దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి మాట్లాడతావరా? నువ్వు ఆయన మీద ఒట్టు పెట్టి అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తావు. అది మాత్రం నేను బయట పెట్టకూడదు. నువ్వు మాత్రం చేయొచ్చు దొంగ దందా. ఇలాగే ఇంతకుముందు BMW కారు ఇచ్చాడు. 9,000 మంది దాకా కట్టారు. 18 లక్షలు 20 లక్షలు తీసుకున్నాడు. దానిలోంచి ఒక 5 లక్షలు 6 లక్షలు అంతకన్నా ఉండదు. వాడు చెప్తాడు 10-15. అదే పాత తుప్పు పట్టిపోయిన దానికి మేకప్ చేసి తెస్తారు వీళ్ళు. మాకు తెలియనివా ఇవన్నీ? విన్నవా చూడండివా? వీళ్ళంతా మనం సెకండ్ హ్యాండ్స్ కార్లు చూడట్లే, ఏదో అమ్మేస్తారు. అది అమ్మేస్తే 6-7 లక్షలు వచ్చేస్తుంది. మిగిలిన డబ్బులు ఆడు మహా అయితే 5-6 లక్షల లాభం ఉండదు. ఆడికి 10 పైన లాభం ఉంటేనే పని చేస్తారు వీళ్ళు. ఎందుకంటే ఇంతమంది 30 మందిని మెయింటైన్ చేస్తాడు అంటే గ్యాంగ్ వాళ్ళకి మనిషి ఒక తల ఎంత ఇప్పత అవ్వదు కదా, ఎంత ఫ్రెండ్స్ అయినా. మరి అంతమంది మాఫియా ఉన్నారు కదా. సో వీళ్ళందరినీ కలిసి మాఫియాని మెయింటైన్ చేయాలంటే వాడికి డబ్బులు కావాలి. వీడు ఏమంటున్నాడు? ప్రజలను మోసం చేస్తే నేను గివేవే అంటే ఏంటి అసలు? దాని అర్థం ఏంటి? నువ్వు నాకు ఇచ్చింది నేను నీకు ఇవ్వడం కదా. నువ్వు నాకు లైక్ ద్వారాను ఒక ఫాలోవర్దా వచ్చావు కదా, నీకు నేను ఇవ్వాలి. సో నీకు నేను ఇవ్వాలి అంటే నీ జోబులోంచి నీకు వచ్చిన డబ్బుల్లోంచి నువ్వు ఇవ్వాలి. మరి ఇంతమందికి ఇవ్వట్లేదు, నువ్వు ఇవ్వకుండా ఒక్కడికే ఇస్తున్నావు కదా. ఒక్కడికే ఇచ్చేటప్పుడు ఏమవుతుంది? ఇంతమంది మోసపోయినట్టే కదా. ఇంతమంది మోసపోతున్నారు, వాళ్ళందరి డబ్బులు నువ్వు తింటున్నట్టు కాదా. వీడికి ఒక్కడికి ఇస్తున్నావు, మరి వాళ్ళందరికీ ఏమి ఇస్తావు? ఇస్తావేవో నాకు తెలియదు, నాకు అనవసరం, నువ్వేమైనా చేసుకో. ఇవేవే అంటే నీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టించుకొని నువ్వు ఇవ్వడం కాదు, నీ జోబులోకి వెళ్ళి వెయ్యాలి. నీ జోబులోంచి తీసి 100-200 వాళ్ళకి వెయ్యి. లేకపోతే నువ్వు ఒరే బాబు నీ ఇంట్లో చిన్నపిల్లడు ఉన్నాడనుకో, ఆడికి 5 స్టార్ చాక్లెట్ కొనిరా అని చెప్పి 100 రూపాయలు కొట్టాడికి వాడి నెంబర్ పెట్టమను, కొట్టు. నాకు 1,00,000 రూపాయలు వచ్చిందిరా మీ వల్ల, ఈ 1,00,000 నేను పనిచేస్తున్నాను రా మీకు ఎవరికైనా పిల్లలకు పుస్తకాలు కావాలా, లేకపోతే మీకు ఏమైనా బట్టలు కావాలా, లేకపోతే ఇంకేమైనా కావాలా, అది చెయ్యి పని, అంతే కదా.
నువ్వు అలాంటిది కదా గివ్ ఇవే అంటే. ఆడి దగ్గర నుంచే 399 కొట్టు, 299 కొట్టు, 199 కొట్టు అని డబ్బులు పెట్టి, క్యూఆర్ కోడ్‌లు పెట్టి, ఆడేమో బల్కంపేటలో చేస్తాడు ఆ కాసా ప్రవీణు, ఈడేమో టీటీడీలో చేస్తాడు, ఇంకొంతమంది ఇంకోళ్ళు చేస్తారు. ఇంకో చిన్న పిల్లోడు ఒకడు ఫోన్ పట్టుకుంటాడు. పట్టుకొని ఇగో రూ. 20 పట్టండి నాకు, ఇగో ఈ ఐఫోన్ ఇచ్చేస్తాను అంటాడు ఆడు. ఆడు ఇంతున్నాడు. 15 ఏళ్ల పిల్లాడు కూడా లేడు. అంటే వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే ఆళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఆ పిల్లోల్ని. మరి ఇలాంటి వెధవల్ని ఏం చేయాలి? అందుకే నేనన్నా. నేను వెధవ అన్నానంటే తప్పేం లేదు. మంచి పని చేస్తే మంచోడు అంటాం. మేము అంటామండి. మీరు తప్పులు చేసినప్పుడు అంటాం. నేను ఆ విధంగా మాట్లాడాల్సి వస్తుందంటే మీరు చేసిన పని. నిన్న నిన్న మీరు మనుషులైతే అలా బిహేవ్ చేయరు. మీరు వెధవ పనులు చేశారు కాబట్టి వెధవలు అన్నా నేను. ఎందుకంటే నన్ను వెధవ అంటుంది చూడు ఎట్లా అంటే, ఎందుకు తప్పు కాదు? ఎందుకు నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నువ్వు చేసింది తప్పు కాదా? నువ్వు అందరి ముందు నా మీద మొహం మీద ఇట్లా వీడియో పెట్టి కళ్యాణి ఇట్లా చూడు హల్చల్ చేస్తుంది, ఇక్కడ మమ్మల్ని అందరిని అంటుంది, న్యూసెన్స్ చేస్తుంది. నేను న్యూసెన్స్ చేయడం ఏంటి? నువ్వు చేసిన పని నేను రెడ్ హ్యాండెడ్ పట్టించా ఇక్కడ. అది నేను చేసిన పని. అసలు ఎలా వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్? అసలు ఎలా ట్రేస్ చేయాలనుకున్నారు వాళ్ళని మరి? యాక్చువల్లీ ఇది 14వ తారీఖున మేము ఎఫ్ఐఆర్ చేయించామండి వీళ్ళపైన. ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే అయిందో వీళ్ళకి భయం వస్తుంది అనుకున్నాం. 16వ తారీఖున ఆక్షన్ అని చెప్పారని మేము తొందరగా చేయించాం. చేయించి కానీ బయట పెట్టలే. పండగల మోడ్లో ఉన్నారు అందరూ. ప్లస్ అది కాకుండా అన్వేష్ మీద ఫైట్ అవుతుంది కదా, దీన్ని బయటికి తేవద్దులే, ఇప్పుడు తెస్తే ఇప్పుడు మళ్ళీ ఇది అది క్లమ్జీ అయిపోతుంది, అన్నీ మనమే చేస్తున్నాం. మీరు అన్నట్టుగా ప్రతిదానికి నాకే రెస్పాన్సిబిలిటీ ఉన్నా, నాకే కర్మకాలు కనిపిస్తాయని, నాకే వస్తాయని నేనే వెళ్ళి పెడతాను. నేను వెంటనే లాయర్ని పట్టుకొని ఏదో మాట్లాడి ఇచ్చాం. వీళ్ళు ఎవరికి అంత ధైర్యం ఉందో లేదో నాకు తెలియదు, ఎవరు చేయట్లే. సరే నేనే వెళ్ళాను. నేను వెళ్తే కూడా అవుతాయి, ఎందుకంటే ఈవిడ వచ్చింది ఒక రెస్పాన్సిబిలిటీ, ఈవిడ వదలదు, ఈవిడ కోర్టుకైనా వెళ్తుందని పోలీసులు కూడా చేస్తారు. సో నేను ఆ విధంగా నేను వెళ్ళంగానే కేసులు చేయించుకోగలుగుతాం. ఎందుకంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉందని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మనం రాసే పద్ధతి కూడా అలా ఉంటుంది. వెంటనే 14వ తారీఖు అయిపోయింది. 15, 16 ఎప్పుడు సజ్జన గారు ట్వీట్ చేశారు వీళ్ళని వదలము అది ఇదని. ఆ ట్వీట్ చేసిన తర్వాత కూడా వీడు ఇంకా తట్టుకుంటారులే, పక్కకి వెళ్ళిపోతారులే అనుకున్నా. 18వ తారీఖు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నా ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది. అప్పుడు నేను బాంబేలో ఉన్నా. అక్కడ నుంచి నేను అందరికి లైవ్లు ఇచ్చాను. బాంబేలో ప్రోగ్రామ్కి వెళ్ళి అక్కడ చేసి నేను 20వ తారీఖు పొద్దున వచ్చాను 1 గంటకి. వచ్చిన వెంటనే నాకు మా పిల్లోడు ఎవడైతే మోసపోయాడో ఆ పిల్లోడు నాకు పంపించాడు వీడియో. అక్క ఇవాళ 4 o'clockకి వీడు ఆక్షన్ పెట్టాడు, లైవ్ పెడుతున్నాడు, 4 గంటల లైవ్ అన్నాడంటే సరే అయితే లైవ్లో ఉన్నాం, పోలీసులకు పంపించాం. మా సమాచారం మేము ఇచ్చాం. పోలీసులు వెంటనే ఇది ఎలా అయినా పట్టుకోవాలి, లైవ్లో వెళ్ళి పట్టుకుందాంలేండి అమ్మా, మంచిగా వాడు దొరికేస్తాడు, మొన్న చేయలేకపోవడం పోనీ ఇప్పుడు చేస్తున్నాడు అని అనుకున్నాం. ఇంతే, మనం ఇవ్వాల్సిందంతా ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ పోలీస్ వాళ్ళు కూడా 2:45కి వెళ్ళాం మేము కూడా వెళ్తామనేసరికి, సో నేను మా పోలీసులతో కలిసి నా కారులో నేను వెళ్దాం, చౌటుప్పల్లో ఉందని చెప్పారు. సరే అక్కడ మా తమ్ముడు వాళ్ళు ఉంటారు శ్రీనివాస్ అని, అటు వెళ్ళి ఇటు వద్దామని చెప్పేసి మేము అనుకున్నాం, ఇంటికి వచ్చేద్దామని. సో వీళ్ళకి కూడా చెప్పాం. వాళ్ళు వెళ్తామన్నాక ఇద్దరే కదా, సరే మేము కూడా వస్తాంలేండి, నాకు కూడా చూడాలండి వీళ్ళు ఏం చేస్తున్నారో, వాడు ఎలా ఉంటాడో కూడా నాకు తెలుసుకోవాలని నేను కూడా పోలీసులతో వెళ్తే వాళ్ళిద్దరూ ఒకళ్ళు డ్యూటీలో ఉన్నారు, డ్రెస్లో ఉన్నారు, ఇంకొకరు మామూలుగా మఫ్టీలో ఉన్నారు. సో ఇద్దరు వెళ్ళేసరికి వాడు ఫోన్ ఆఫ్లో ఉంది, ఈ నరేంద్ర గారు. వాడు ఎప్పుడు ఫోన్ ఆన్లో ఉండదు, కానీ వాడు పర్సనల్ నెంబర్ ఉంది, అది మనకు తెలియదు, మనకు తెలియదు కదా, అది దొరకదు. సో అది అయిపోయింది. ఎలా దొరుకుతుంది మరి, టైం అయిపోతుంది. లైవ్లో ఆడున్నాడు. లైవ్లో ఉన్నవాడు పక్కన ఒక జుట్టులోడు ఉన్నాడు, వాడి మీదకి వెళ్ళింది మా మైండ్. ఓ వీడి నెంబర్ సంపాదిస్తే వీడు పక్కన ఉన్నాడు కదా, వీడిని ఎవరినో ట్రేస్ చేస్తే ఈజీ కదా, అది ఎప్పుడు ఉంటున్నాడు కదా అనేసి ఆ పిల్లోడు చెప్పాడు. సరే ఇది కరెక్టే కదా అని మేము వెంటనే వాడి నెంబర్ తీయించాం. వాడి నెంబర్ తీసి ట్రేస్ చేస్తే వాడు కొంగర కాలంలో కనిపిస్తుంది. వీడు చెప్పింది చౌటుప్పలు అన్నాడు, ఇదేమో కొంగర కాలంలో కనిపిస్తుంది. సో ఈ చివర ఆ చివర వీడు మిస్లీడ్ చేస్తున్నాడు మనల్ని అని కొంగర కాలాన్ని వెళ్ళిపోయాం. వాడు కూడా ఊహించుండడు, వాడు చెప్పింది అక్కడ ఉంటారు, అక్కడికి వెళ్తుంది మైండ్ అనుకున్నాడు. వీడికన్నా వాడు టైం పండింది, పాపం పండితే ఎలాగైనా వస్తాయి టైంకి. సో అని పట్టుకొని గంటన్నర ట్రేస్ చేసిన తర్వాత వాడు వీడియో అంతా అబ్జర్వ్ చేస్తుంటే ఇదే ప్లేస్ అని వచ్చింది కన్ఫర్మేషన్. వెళ్ళాం. పైకి వెళ్ళేసరికి ఇంత పెద్ద డబ్బా ఉంది. ఆ డబ్బాలో సగానికి పైగా నిండిపోయి ఉన్నాయి మొత్తం. ఇవి 399 ట్యాగ్లు, అదే కూపన్స్. మళ్ళీ ఫార్చునర్ కార్లు ఇన్ని ఉన్నాయి. అవన్నీ ఉండేసరికి కింద సగం ఉన్నాయి, పుస్తకాల్లో ఇంకొన్నాయి. చింపేస్తున్నారు, మెల్లిగా పేర్లు చెప్పుకుంటా చింపేస్తున్నారు అన్నీ. అవన్నీ లైవ్లో చేస్తున్నారు వీళ్ళు నవ్వుకుంటా. ఎవరు రా బాయ్ నువ్వు రా, నీకు ఎంత కట్టినవరా, ఇట్లా మాట్లాడుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు లైవ్లో. ఆ లైవ్ అంతా చూస్తూ మావాడు కూడా ఎవడైతే కట్టిండో, అన్న లొకేషన్ ఎక్కడన్నా మేము కూడా వస్తాం చెప్పన్నా, ఇట్లా మాట్లాడుతున్నాడు. వాడు ఏం చెప్తలేడు, రెస్పాండ్ అవుతలేడు. అయిపోయింది. మేము అక్కడికి వెళ్ళేసరికి దొరికిపోయేసరికి మేము కిందకు వస్తున్నప్పుడు నాతో కొంచెం వాగ్వాదం చేశారు. మేము ఇస్తున్నాం కదా, మేమేం తినేయట్లేదు కదా డబ్బులు అన్నాడు నాతో. సార్ నీది లైసెన్స్ ఉందా అని అడిగా. లైసెన్స్ లేదన్నాడు. ఇదే తప్పేం కాదు అన్నావు కదా, ఇదే ఇన్లీగల్ చేయడం అంటారు, దీన్ని లీగల్ కాదు, ఇది ఇల్లీగల్ కాదు ఇన్లీగల్ అంటారు అని చెప్పి అంటే దానికి నాకుతో నేను ఏం చేయాలి మాకు తెలుసు, మా దందా ఆపేస్తే ఊరుకున్నా అనుకుంటూ వచ్చారు. సరే ఏం
చేసుకోండి రా అనేసి నేను కిందకు వచ్చేసరికి పోలీసు అందరూ ఉన్నారు, పక్కన వాళ్ళు పట్టుకున్నారు. ఇంక తీసుకెళ్తాం అనుకున్న టైంకి వీళ్ళు వచ్చారు. మొత్తం 10 మంది 20 మంది అనుకున్నారు. పక్కకి వెళ్ళి మొత్తం 10-15 మంది ఒకేసారి దాడి చేసి, నువ్వెందుకు తీస్తున్నావు వీడియో, నువ్వెవడు అసలు, నువ్వేం పని ఉంది, నీకేముంది అంటే, నా ఛానల్ ఉంది, నేను పెట్టుకున్నా, ఆ ఛానల్ కోసం కెమెరా తెచ్చుకున్నా, నీకేంట్రా అంటే, నీ ఛానల్ అయితే ఆ పిల్లోడు ఎందుకు తీస్తున్నాడు, పిల్లోడేంటి నా కొడుకు వాడు అంటే, అప్పుడు దాకా కొడుకుని కూడా తెలియదు, వాడిని ఏదో టార్గెట్ చేద్దామని కొడదామని చూశారు, పిల్లోని కొడదాం అది ఇదని కొడదామని చూస్తే, నా కొడుకు అని చెప్పంగానే అప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళారు. కానీ మీదకి వచ్చాడు. అప్పటికి వాడు వచ్చి క్లియర్ కనిపిస్తుంది మీకు, కనిపిస్తుంది క్లియర్గా అందులో. అప్పుడు నాకు మంచి ఇంకా కోపం వచ్చింది. ఇంకా నేను వెళ్ళి, అప్పటిదాకా మేము పోలీసులు ఉన్నారు, మేము పక్కనే ఉన్నాం, మాకేం సంబంధం లేదు, వాళ్ళు తీసుకొస్తున్నారు అన్నట్టు. ఈ ఎక్కువ ఏదో మా పిల్లడి మీదకి వచ్చి ఇవన్నీ మాట్లాడి అవి ఇవి మాట్లాడేసరికి నా ఛానల్కి నేను పిలుచుకున్నాను. అది కాక మీడియా నన్ను అడిగింది, వీడియోలు పంపించండి అని అడిగింది ఇక్కడ జరిగినవి. సో నేను మీడియాకి ఇస్తా, అది సమాచారం ఇవ్వడం నా హక్కు, నువ్వెవరు కాదనడానికి. నువ్వు చేస్తే దందా తప్పలేదు, నేను చేస్తే తెప్పితే తప్ప, నువ్వేం మాట్లాడుతున్నావు అంటే సార్ నాకు ఇంకా అదని ఇదని పర్సనల్ అబ్యూజింగ్ అవి ఇవి చేసి మాట్లాడి, ఇంకా మొత్తం అందరూ నా మీద వీడియోలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి లైవ్లు పెట్టి, వాళ్ళు కూడా అవన్నీ చేస్తే నేను లైవ్ పెట్టాను. ఇంకా నా ఫేస్బుక్లో లైవ్ పెట్టా, నేను ఫేస్బుక్ లైవ్ పెట్టాను. 1 లక్ష దగ్గర ఉంటారు వాళ్ళు అందులో. నేను కూడా లైవ్ పెట్టాను. అందులో పెట్టేసరికి ఫటాఫట్ వెళ్ళిపోయింది, రీచ్ అయిపోయింది. వాళ్ళందరూ ఎక్కడ నేను సగంలోంచి పెట్టా, ముందు నుంచి పెట్టుంటే వాళ్ళకి అర్థమయ్యేది మ్యాటర్. సగంలో పెట్టేసరికి మొత్తం అంతా రీచ్ అది ఎప్పుడైతే చేరిందో జనాలందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు, మీడియా అంతా వచ్చేసింది, మీడియాలోకి వెళ్ళిపోయింది. కాకపోతే దాడి అనేసరికి వాళ్ళు కొట్టారేమో అనుకుని జనాలు కొంచెం అట్లా, నన్ను ఎవ్వరు కొట్టడానికి ట్రై చేశారు. నేను దానికి ఎప్పుడైతే కొంచెం స్ట్రాంగ్ ఉన్నానో వాళ్ళు వెనక్కి తగ్గారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే బయట తంబనేల వల్ల చాలా వరకు స్ప్రెడ్ అయింది. సో వాళ్ళని మేము ఈ విధంగా చేసి చాలా సినిమా పక్కిలో పట్టుకున్నాం. చేసిన మంచి పని వదిలేసి, వీళ్ళని పట్టించింది వదిలేసి, ఇంకా ఏదేదో పెట్టి ఏదేదో చేసి నన్ను కొట్టారని, నాకేదో అయిపోయిందని, అవని ఇవని మొత్తం అంతా ఇలా పెడుతున్నారు. ఇప్పుడు